ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే టార్గెట్ గా తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1000 కోట్ల రూపాయలను విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా నెలకు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీనిచ్చింది సర్కార్. ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలు, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించి ఏడాది నుంచి ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే టార్గెట్ గా తెలంగాణ సర్కారు ముందడుగు వేసింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1000 కోట్ల రూపాయలను విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా నెలకు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీనిచ్చింది ప్రభుత్వం. ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలు, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించి ఏడాది నుంచి ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే టార్గెట్ గా తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1000 కోట్ల రూపాయలను విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా నెలకు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీనిచ్చింది ప్రభుత్వం. ఉద్యోగులకిచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలు, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించి ఏడాది నుంచి ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసింది ప్రభుత్వం.